లాస్ట్ ఫ్యూ డేస్ నుండి ఎన్విడియా అనే కంపెనీ గురించి ఒక వీడియో చేయమని నన్ను చాలా ఎక్కువగా అడుగుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీ కేవలం ఒక్క రోజులోనే సుమారు 23 లక్షల కోట్ల రూపాయలకి పైగా సంపాదించింది. ఒకప్పుడు ఎన్విడియా అంటే పెద్దగా ఎవరికీ తెలీదు, ఎందుకంటే ఇది కేవలం ఒక సాధారణ కంప్యూటర్ చిప్ తయారు చేసే కంపెనీ మాత్రమే. కానీ ఇప్పుడు టెస్లా, గూగుల్, ఫేస్బుక్ అండ్ అమెజాన్ లాంటి $1 ట్రిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీలని దాటేసి ఎన్విడియా ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కంపెనీగా ఎదిగిపోయింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి? వీళ్ళు ఇంత డబ్బుని ఇంత తక్కువ టైంలో ఎలా సంపాదించగలిగారు? గూగుల్ అండ్ ఫేస్బుక్ లాంటి కంపెనీలు ఈరోజు ఎన్విడియాని చూసి ఎందుకు భయపడుతున్నాయి అండ్ దాని వెనకున్న రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో మీకు అర్థం కావాలంటే దీన్ని స్థాపించిన వ్యక్తి గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. చైనాలో ఉన్న తైవాన్ అనే ప్లేస్లో పేదరికాన్ని అనుభవిస్తూ ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. అందులో ఒకరే జెన్సన్ హువాంగ్. చైనాలో ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగోక 1960sలో వాళ్ళు అమెరికాకి షిఫ్ట్ అయిపోయారు. పిల్లల్ని చదివించడానికి ఆ పేరెంట్స్ దగ్గర సరిపడే డబ్బు లేక అమెరికాలో ఉన్న ఒక రిఫార్మ్ స్కూల్లో పిల్లలని జాయిన్ చేశారు. రిఫార్మ్ స్కూల్ అంటే చిన్న వయసులోనే క్రైమ్స్ చేసి జైల్లో ఉండే పిల్లలని చదివించే స్కూల్ అన్నమాట. జెన్సన్కి చిన్నప్పటి నుండి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టంతోనే ఆయన తన స్కూలింగ్ అయిపోయాక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ అలాగే మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు. సో ఇక్కడ కాసేపు స్టోరీని పక్కన పెడదాం, ఎందుకంటే ఇక్కడి నుండి మీకు స్టోరీ అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి, అదే కంప్యూటర్ చిప్స్. మన చిన్నతనంలో ఫస్ట్ టైం కంప్యూటర్ గురించి నేర్చుకునేటప్పుడు CPU ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని చదువుకుంటాం. అంటే కంప్యూటర్కి సంబంధించిన మెయిన్ ఆపరేషన్స్ అన్నీ కూడా CPUలోనే జరుగుతాయి. చాలామంది ఈ టోటల్ డబ్బానే CPU అనుకుంటారు, కానీ కాదు. CPU అంటే ఇందులో ఉండే చిన్న చిప్ మాత్రమే. దీన్నే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. మన బాడీకి బ్రెయిన్ ఎంత ముఖ్యమో కంప్యూటర్కి ఈ CPU చిప్ కూడా అంతే ముఖ్యం. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే 1990s టైంకి ఈ కంప్యూటర్ చిప్స్ని మెయిన్గా 2 కంపెనీలు తయారు చేసేవి. ఒకటి ఇంటెల్, ఇంకొకటి AMD. సో 1992లో జెన్సన్ తన మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయనకి AMD అనే కంపెనీలో మైక్రో ప్రాసెసర్ డిజైనర్గా జాబ్ వచ్చింది. ఇందులో ఆయన పని ఏంటంటే కంప్యూటర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త చిప్స్ని తయారు చేస్తూ ఉండాలి. అండ్ లక్కీగా జెన్సన్ AMDలో జాయిన్ అయ్యాక ఆ కంపెనీ చాలా వేగంగా డెవలప్ అయింది. దీనికి రీజన్ 1990s టైంలో AMD కంపెనీ మార్కెట్లో నెంబర్ 1 అవ్వడానికి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ని కనిపెడుతూ చిప్స్ని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేది. అండ్ ఇది బాగా వర్క్ అవ్వడంతో AMD కంపెనీ 1990sలోనే ఫార్చ్యూన్ 500 లిస్టులోకి చేరిపోయింది. అండ్ ఇదంతా దగ్గర నుండి గమనిస్తున్న జెన్సన్కి ఒక విషయం అర్థమైంది, చిప్ బిజినెస్లో స్పీడ్గా ఎదగాలంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని మార్కెట్లోకి లాంచ్ చేయాలి. సో ఇదే ఆయన AMD కంపెనీలో నేర్చుకున్న మొట్టమొదటి బిజినెస్ లెసన్. నెక్స్ట్ జెన్సన్కి LSA లాజిక్ అనే మరొక చిప్ మేకింగ్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆయన కంపెనీలో పనిచేస్తున్న టైంలోనే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ టైం 3D గ్రాఫిక్స్ అనే కాన్సెప్ట్ మొదలైంది. కానీ అప్పట్లో ఈ గ్రాఫిక్స్ని పెద్దగా ఎవరు యూజ్ చేసేవారు కాదు, ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ 1993లో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీ 3D గ్రాఫిక్స్కి ఉన్న పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది, అదే జురాసిక్ పార్క్. ఈ మూవీ మెయిన్గా సక్సెస్ అవ్వడానికి కారణం అందులో యూజ్ చేసిన 3D గ్రాఫిక్స్, బికాస్ అవి చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో సడన్గా ఈ మూవీ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 3D గ్రాఫిక్స్కి డిమాండ్ పెరిగింది. సో ఇది గమనించిన 2 కంప్యూటర్ చిప్ డిజైనర్స్ LSA కంపెనీలో పనిచేస్తున్న జెన్సన్ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఒక మంచి ఐడియా ఉందని కలిసి పనిచేద్దామని జెన్సన్కి ఒక ఆఫర్ ఇచ్చారు. వాళ్ళే క్రిస్ మల్కౌస్కీ అండ్ కర్టిస్ ప్రైమ్. వీళ్ళ దగ్గరున్న ఐడియా ఏంటంటే ప్రెజెంట్ మార్కెట్లో 3D గ్రాఫిక్స్కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ గ్రాఫిక్స్ని జనరేట్ చేయాలంటే దానికి నార్మల్ CPUల మీద చాలా ఎక్కువ లోడ్ పడుతుంది అండ్ అక్కడ వచ్చే అవుట్పుట్ కూడా అంత క్వాలిటీగా ఉండదు. సో గేమింగ్ అలాగే 3D గ్రాఫిక్స్ మీద ఫోకస్ చేస్తూ వాటి కోసం సెపరేట్గా చిప్స్ని తయారు చేసే కంపెనీని స్టార్ట్ చేద్దామని వాళ్ళ ఐడియాని జెన్సన్కి చెప్పారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జెన్సన్కి చిప్ మేకింగ్ కంపెనీని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, అలాగే క్రిస్ అండ్ ప్రైమ్కి చిప్స్ని ఎలా తయారు చేయాలో తెలుసు. సో ఫైనల్గా 1993లో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు, అదే ఎన్విడియా. ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటో చెప్తా చూడండి. మనం జనరల్గా పాత కంప్యూటర్స్ని చూస్తే అందులో CPU చిప్ ఒకటి ఉంటుంది, లైక్ ఇంటెల్ డ్యూయల్ కోర్ ఆర్ i3.
కంప్యూటర్లో జరిగే అన్ని ఆపరేషన్స్ కూడా ఈ ఒక్క చిప్పే పెర్ఫామ్ చేయడం వల్ల దాని మీద లోడ్ ఎక్కువయ్యి ఒక్కోసారి కంప్యూటర్ స్లో అయిపోతుంది. సో ఎన్విడియా కంపెనీ ఏం చేసిందంటే కంప్యూటర్ కొన్ని కష్టమైన ఆపరేషన్స్ చేసేటప్పుడు లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి వర్క్ చేసేటప్పుడు CPU మీద ఎక్కువ లోడ్ పడకుండా దానికి సంబంధించిన లోడ్ అంతా కూడా ఒక సెపరేట్ ప్రాసెసర్ మీద వేస్తుంది. అదే GPU, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ నార్మల్గా పనిచేసేటప్పుడు లోడ్ అంతా CPU మీద పడుతుంది. కానీ గేమింగ్, వీడియో ఎడిటింగ్, CGI అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఇలాంటి కష్టమైన టాస్క్లు పెర్ఫామ్ చేసేటప్పుడు CPU మీద పడే లోడ్ అంతా GPU మీద పడుతుంది. అండ్ ఎన్విడియా కంపెనీ తయారు చేసేది ఈ GPU చిప్స్నే. ఇప్పుడు అర్థమైందా అసలు ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటో? సో బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో జెన్సన్ ఒక కొత్త బిజినెస్ మోడల్ని ఫాలో అయ్యారు. అదేంటంటే చిప్స్ని డిజైన్ చేసేది అలాగే వాటిని ప్రొడ్యూస్ చేసేది ఒకే కంపెనీ అయితే అప్పుడు వాళ్ళ క్వాలిటీ మీద అలాగే ఇన్నోవేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేరు. అందుకే వీళ్ళు ఎన్విడియా కంపెనీలో GPU చిప్స్ని కేవలం డిజైన్ మాత్రమే చేసి వాటి ప్రొడక్షన్ మాత్రం వేరే కంపెనీకి ఇచ్చేవారు. అదే TSMC. ఇది కూడా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చిప్ మేకింగ్ కంపెనీ. సో ఇక్కడ డీల్ ఏంటంటే నివియాడా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని కనిపెట్టి చిప్స్ని డిజైన్ చేస్తే TSMC అనే కంపెనీ ఆ చిప్స్ని తయారు చేసి వాటి మీద ఎన్విడియా లోగో వేస్తుంది. మొదట్లో ఎన్విడియా కంపెనీ గేమింగ్ అలాగే 3D గ్రాఫిక్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళ చిప్స్ని డిజైన్ చేసేది. అండ్ ఈ ప్రాసెస్లోనే 2000 ఇయర్లో ఎన్విడియా కంపెనీకి మైక్రోసాఫ్ట్ కంపెనీకి మధ్య ఒక డీల్ జరిగింది. ఆ డీల్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసే గేమింగ్ కన్సోల్ అయిన Xboxకి ఎన్విడియా కంపెనీ చిప్స్ని సప్లై చేయాలి. అప్పట్లో ఈ కంపెనీ గ్రో అవడానికి ఈ డీల్ చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే వాళ్ళు Xboxలో పెట్టిన చిప్స్ యొక్క క్వాలిటీ చూసి ప్రపంచవ్యాప్తంగా గేమ్స్ తయారు చేసే చాలా కంపెనీలు ఎన్విడియాతో డీల్స్ చేసుకున్నాయి. కొంతమంది ఎక్స్క్లూజివ్గా వాళ్ళ గేమ్స్కి సూట్ అయ్యే గ్రాఫిక్ కార్డ్స్ని డెవలప్ చేయించుకుంటే మరికొన్ని గేమింగ్ కంపెనీలు అయితే ఎన్విడియా చిప్స్ని బేస్ చేసుకుని వాళ్ళ గేమ్స్ని డిజైన్ చేసేవి. అందుకే చాలా కంప్యూటర్ గేమ్స్కి స్టార్టింగ్లో పవర్డ్ బై ఎన్విడియా అని వస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ కంపెనీ గేమింగ్ ఇండస్ట్రీలో ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందో. గేమింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 అవ్వడానికి ఎప్పటికప్పుడు 2 కంపెనీలు పోటీ పడుతుంటాయి. అవే మైక్రోసాఫ్ట్ Xbox అండ్ సోనీ ప్లే స్టేషన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 2 కంపెనీలకి గ్రాఫిక్ కార్డ్స్ని సప్లై చేసేది మాత్రం ఎన్విడియా కంపెనీయే. సో ఇప్పుడు అసలైన విన్నర్ ఎవరో మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ విన్నాక మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. ఎన్విడియా కూడా ఒక సాధారణ కంపెనీగానే మొదలయ్యి గేమింగ్ ఇండస్ట్రీలో స్లోగా ఎదిగింది అంతే. కానీ మరి గూగుల్ అండ్ ఫేస్బుక్ లాంటి కంపెనీలని దాటేసేంత డబ్బు అసలు వీళ్ళకి ఎలా వచ్చింది? ఒకవేళ ఈ డౌట్ మీకు వస్తే దీనికి సమాధానం చెప్తా చూడండి. ఎన్విడియా కంపెనీ వాళ్ళ GPU చిప్స్ని కేవలం గేమింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ దగ్గర మాత్రమే ఆపకుండా ఎప్పటికప్పుడు ప్రపంచంలో వస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని స్మూత్గా హ్యాండిల్ చేయడానికి అడ్వాన్స్డ్ GPU చిప్స్ని కూడా ఈ కంపెనీ తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్లో ఈ కంపెనీ ఫస్ట్ టైం మొబైల్ చిప్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. కానీ అప్పట్లో అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాని తర్వాత 2006లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక రీసెర్చ్లో కాంప్లికేటెడ్ ఆల్గరిథమ్స్ని అలాగే మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ని సాల్వ్ చేయడానికి GPUలు చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయని ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. సో ఇది గమనించిన జెన్సన్ ఎన్విడియా కంపెనీలో ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. అదే కూడా కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్. ఇదేం చేస్తుందో సింపుల్గా చెప్తా చూడండి. ఒకేసారి మల్టిపుల్ టాస్క్లని ప్యారలల్గా పెర్ఫామ్ చేసి కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ని అలాగే ఆల్గరిథమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తుంది. అర్థం కాలేదా? అయితే ఈ టెక్నాలజీని ఎక్కడ యూజ్ చేస్తారో చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదే క్రిప్టో కరెన్సీ మైనింగ్. ఒక 5 ఏళ్ల వెనక్కి వెళ్తే ఇంటర్నెట్లో క్రిప్టో కరెన్సీ ఎంత రెవల్యూషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బిట్కాయిన్ మైనింగ్ చేయాలన్నా బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేయాలన్నా దానికి చాలా పవర్ఫుల్ కంప్యూటర్స్ కావాలి. సో ఈ కంప్యూటర్స్ అన్నింటికి ఎన్విడియా కంపెనీయే GPUస్ని సప్లై చేసి క్రిప్టో కరెన్సీ మైనింగ్కి చాలా హెల్ప్ అయింది. అందుకే మీరు గమనిస్తే బిట్కాయిన్ ఏ టైంలో గ్రో అయిందో ఎగ్జాక్ట్గా అదే టైంలో ఎన్విడియా కంపెనీ కూడా గ్రో అయింది. బికాస్ బిట్కాయిన్ మైనింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రజలు ఎన్విడియా GPUస్ని కొని మైనింగ్ చేసేవారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బిట్కాయిన్ పడిపోయింది కానీ మరి ఈ కంపెనీ ఎందుకు పడిపోలేదు అని. దీనికి రీజన్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ తర్వాత ఈ కంపెనీ మెయిన్గా ఫోకస్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ప్రెజెంట్ ఏ వచ్చి ప్రపంచాన్ని ఏ రేంజ్లో షేక్ చేస్తుందో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక ఏఐ చాట్బాట్ని తయారు చేయాలన్నా లేక ఏఐ టూల్ని డెవలప్ చేయాలన్నా దానికి చాలా పవర్ఫుల్ జీపీయూ సిస్టమ్ కావాలి. అవి లేకుండా ఏఐ టూల్స్ని డెవలప్ చేయడం కానీ రన్ చేయడం కానీ చాలా కష్టం. ఈవెన్ చాట్జీపీటీని కనిపెట్టిన ఓపెన్ ఏఐ అనే కంపెనీ కూడా ఎన్విడియా దగ్గర 10,000కి పైగా జీపీయూ సిస్టమ్స్ని పర్చేస్ చేసింది. ఫేస్బుక్, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా ఏఐ టూల్స్ని డెవలప్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఎన్విడియా కంపెనీ దగ్గర జీపీయూస్ని కొంటున్నారు. సో ఇక్కడ మ్యాటర్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఏఐ రేసులో గెలవడానికి గూగుల్, ఫేస్బుక్, ఓపెన్ ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి చాలా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ని డెవలప్ చేస్తూ పోటీ పడుతున్నాయి. లైక్ చాట్జీపీటీ, బింగ్, బార్డ్, జెమినాయ్ ఎట్సెట్రా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళంతా కూడా ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఎన్విడియా తయారు చేస్తున్న జీపీయూ చిప్స్ మీదే ఆధారపడుతున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, మెర్సిడెస్ బెంజ్ నుండి కియా వరకు, బ్లాక్బెర్రీ నుండి సోనీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కంపెనీలు జీపీయూ చిప్స్ కోసం ఎన్విడియా కంపెనీ మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ కంపెనీ గూగుల్, ఫేస్బుక్ అండ్ అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలను దాటేసి సుమారు $2 ట్రిలియన్ వాల్యుయేషన్తో ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ కంపెనీగా ఎదిగిపోయింది. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే ప్రొడక్ట్ ఇన్నోవేషన్. జెన్సన్ హువాంగ్ తను ఏఎండి కంపెనీలో ఒక చిన్న ఎంప్లాయీగా జాయిన్ అయిన దగ్గర నుండి ఆయన బలంగా నమ్మింది మార్కెట్లో లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలి. అండ్ అలా చేయడం వల్లే ఒకప్పుడు ఎవరికీ తెలియని ఈ ఎన్విడియా కంపెనీ ఈరోజు అందరినీ దాటేసి ముందుకెళ్ళిపోయింది. అర్థమైందా? అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.